రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో మీరైతే తొండి చేసి మ్యాచ్ గెలుస్తున్నారు. ఇప్పుడు తొండి చేసి కూడా ఫైనల్కి పోతా ఉన్నారు. మీరైతే ఒకే స్టేడియంలో ఆడుతా ఉన్నారు. పిచ్ అలవాటు అయిపోయింది, అందుకే మ్యాచ్లు గెలుస్తూ ఉండేది. మేమైతే ఇన్ని రోజులు పాకిస్తాన్లో ఆడతాం కాబట్టి మాకైతే పిచ్ అలవాటు లేదు, అందుకే మ్యాచ్ మింగింది. మాకు కూడా ఫస్ట్ నుంచి ఒకే స్టేడియంలో కనుక మ్యాచ్లు పెట్టింటే మేమే గెలుస్తుండే. ఇదైతే తొండి లేదు, తొండ తలకాయి లేదు, వెనకటి నీలాంటోడే మింగలేక మంగళవారం అన్నంట. మీరైతే ఈ మ్యాచ్ కనుక గెలిచింటే ఆస్ట్రేలియా ఎక్కడైనా మ్యాచ్ గెలుస్తుంది అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి మీరైతే తొండి గిండు అని అంటున్నారు. రివెంజ్ మై డియర్ ఆస్ట్రేలియా ప్లేయర్స్, మీకైతే మ్యాచ్కి ముందుగానే చెప్ని ఈ కంగారులకి కంగారు పెట్టించకపోతే నా పేరు విరాట్ కోహ్లీ కాదని. నేనైతే చెప్పినట్లే చేశా. ఈ మ్యాచ్ లో 80 రన్స్ కొట్టా, సెంచరీ మిస్ అయినా ఏం పర్లేదు. అయినా మిమ్మల్ని అయితే ఉరికిచ్చి కొట్టించిన అదే చాలు. ఎట్లుంది రివెంజ్, సరిపోయింది కదా. మీరు ఈ మ్యాచ్ గెలిచినా కూడా మా మెయిన్ బౌలర్స్ కామెంట్స్ స్టార్ కు వుడ్ గార్డ్ అయితే లేదు. వాళ్ళు కనుక ఉండింటే వేరేలా ఉండిన్నో అనుకుంటే మిమ్మల్ని సైలెంట్ చేసింది ఆ సైలెన్సర్ గాడు. వాడు లేకుండా మీకు రివెంజ్ ఎట్లా కంప్లీట్ అయింది? ఇదైతే పక్క ఇన్కంప్లీటే. సైలెన్సర్ గార్డ్ లేకపోతే ఏంటి, తలకాయ కూర అన్నాం కదా. అదే ట్రావెస్ హెడ్ గన్ అయితే 39 రన్స్ కే అవుట్ చేసినాం కదా, అది చాలు. అదే మాకు రివెంజ్. షట్, ఇండియా అపోనెంట్ అయింది, ఇప్పుడు హాఫ్ సెంచరీ లేకుండా నేనైతే ఇంటికి వస్తున్నా. ఇదే ఫస్ట్ టైము. నేను కనుక బాగా ఆడింటే పక్క మ్యాచ్ గెలుస్తుండే. ఆ వరుణ్ చక్రవర్తి అవుట్ ఆఫ్ ద సిలబస్, అందుకే వన్ దీంట్లో కొత్తగా అనిపించి అవుట్ అయిపోయింది. లేకపోతే ఈజీగా మ్యాచ్ గెలిపిస్తుండే. అరే హెడ్, నా రీసెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తేవా లేదా? అపోనెంట్ బ్యాట్స్మెన్ల కొత్త చెక్కేస్తా ఉండా. అట్లాంటిది నీ వికెట్ ఎందుకు మిస్ చేస్తాను? వరుణ్ చక్రవర్తి తిప్పుతాడు చక్రము. ఇది సెమీఫైనల్ కాదు, శ్రేయస్ ఫైనల్. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా సెంచరీ కొట్టిన తడాక చూపించిన అదే ఇక్కడ కూడా రిపీట్ చేసి 40+ రన్స్ కొట్టి శ్రేయస్ పవర్ హిట్టింగ్ చూపించిన. కుల్ఫ్ పాండ్యా వస్తుడు మ్యాచ్ ని కంపు చేస్తానని మీకు ముందుగానే చెప్పిన. పాప మా జాంప కనుకైతే జాములు వణికిపోయి ఉంటుంది. 6 ఎట్లా కొట్టినా మంచిగానే కొట్టినా కదా. అరే పాండ్యా, నువ్వే కాదు నేను కూడా 2 6లు కొట్టి రాహుల్ తడాకా చూపించిన. ఫినిషింగ్ స్టైల్ ఎట్లుంది? ఎప్పుడు ఈ రాహుల్ 6 తోనే ఫినిష్ చేస్తాడు. షట్, నేనైతే సూపర్ బ్యాటింగ్ చేసిన. షమి వేసిన ఫుల్ టాస్ బాల్ కనుక 6 గా కన్వర్ట్ చేసింటే ఇప్పుడు మ్యాచ్ మేం గెలుస్తుండే. చేతులారా పోగొట్టేసి. అరే ఓ స్మిత్, నువ్వు మీ టీం అయితే పిలుచుకొని సైలెంట్ గా దుబాయ్ ఎయిర్పోర్ట్ కి పోండి. అక్కడ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంటుంది, అది ఎక్కి మీరైతే దుబాయండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయ్స్. బ్యాటింగ్ లో అయినా సరే, బౌలింగ్ లో అయినా సరే కంప్లీట్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. ఇంతటితో సెమీస్ ముగిసింది, అలాగే మనకు కావాల్సిన రివెంజ్ ముగిసింది. నెక్స్ట్ ఏందో తెలుసు కదా, ఫైనల్లో సౌత్ ఆఫ్రికానా రాని, న్యూజిలాండ్ అనా రాని, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా సరే పిసికి మనం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కొడుతున్నాం అంతే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ సెమీఫైనల్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.